మధ్యకు వస్తున్నామమ్మా. దేవుడు ఒక్కడే. నరుడినికి దేవుని సంఘమునకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు. కనుక ఆయన ఒక్కడే ఈ సృష్టికర్త. ఆయన ఒక్కడికి మనందరినీ పరలోకానికి చేర్చడానికి అర్హత కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేనివాడు. ఆయన మనిషికి ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. కామము, క్రోధము, మదము, మోహము, మత్సరము, ఇవన్నిటినీ కలిగిన మనిషి వలె ఆయన లేడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడై ఉండి మనిషి రూపముగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము భూమి మీద ఒలికించి ప్రతి మనిషి పాపము కొరకు ఆయన చనిపోయాడు. ఆయన రక్తంను భూమి మీద కార్చాడు. మన అందరి పాపములు, పుట్టి చనిపోయిన వారి కోసము, పుట్టి బ్రతికున్న వారి కోసము, ఇదిగో రాబోతున్న వారి కోసము కూడా ఆయన రక్తము కార్చి ఈ లోకం మీద ఉన్నటువంటి పాపం అంతటిని ఆయన భరించాడు. ఆయన రక్తములో స్వస్థత ఉంది. ఆయన రక్తములో విమోచన ఉంది. ఆయన రక్షకుడు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును గనక ఆయన యేసు అని పేరు పెట్టదు. ఆయన అభిషిక్తుడు గనక ఆయన క్రీస్తు అని పేరు ఉంది. కనుక యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ గొప్ప విషయాన్ని మీ అందరికి తెలియపరిచి ఈ లోకములో బ్రతికిన ఈ 70, 80, 100 సంవత్సరాల జీవితమే కాదు, జీవితం ఈ మానవ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు యుగ యుగాలు అక్కడ బ్రతుకుంది. అది సావనే సావదు. ఆత్మ దేవుని దగ్గర ఉండాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే యేసుక్రీస్తుని ఎరగాలి. ఎందుకంటే పరలోకాన్ని చేరుస్తానని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎవరును ఆయన నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పిన వారు ఎవరు లేరు. కానీ పరలోకానికి తీసుకెళ్లేవాడు నేనేనని చెప్పిన ప్రభు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు ఒక్కడే. పరలోకం ఉంది, నరకం ఉంది. యేసు ప్రభుని ఎరిగి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించి పాపం లేని వారిని కడుక్కొని లోకంలో ఆయనతో కూడా మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనతో కూడా మనము ఆయన విశ్వాసం ఉంచి